అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వినాయకుని వివాహం ఎవరితో జరిగింది? వినాయకునికి ఇద్దరు భార్యలు, రిద్ధి మరియు సిద్ధి. ఎందుకు ఉన్నారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలోని సాంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనిని లేదా శుభకార్యాన్ని ప్రారంభించడానికి ముందు ఖచ్చితంగా తొలి పూజను గణనాథునికే చేస్తారు. వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సైతం వినాయకుడికే తొలి స్నానం ఉంది. పురాణాల ప్రకారం గణేశుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడని మనందరికీ తెలిసిందే. అయితే వినాయకుడు బ్రహ్మచారి అని, తనకు పెళ్లి జరగలేదని అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడట. కానీ వినాయకునికి ఒకరితో కాదు, ఏకంగా ఇద్దరు మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. దైవిక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వారి పేర్లే రిద్ధి మరియు సిద్ధి. ఈ సందర్భంగా వీరిద్దరూ వినాయకుడికి ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అందుకు గల కారణాలేంటి అని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వినాయకుడు ఓ ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేశుణ్ణి చూసి ఆకర్షితురాలవుతుంది. అంతేకాకుండా వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఆమె బ్రహ్మచారి అని వినాయకుడు తన వివాహ ప్రతిపాదన తిరస్కరించాడు. తులసి తనతో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన వినాయకుడిపై తులసి కోపంతో తనకు శాపం విధించింది. గణేశుణ్ణి ఒకటి కాదు, ఏకంగా 2 పెళ్లిళ్ళు చేసుకోవాలని శపించింది. మరోవైపు వినాయకుడు కూడా తులసిని అసురుడితో వివాహం జరుగుతుందని శపించాడు. అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదని పండితులు చెబుతారు. మరో కథనం ప్రకారం వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడట. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది, తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. దీంతో కలత చెందిన వినాయకుడు బ్రహ్మచర్యం పాటించడం ప్రారంభించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గణేశుడు పెళ్లి జరగకుండా ఇబ్బందులను కలగజేసేవాడు. వినాయకుడు తనకు పెళ్లి జరగకపోతే ఇంకా ఎవరికి వివాహం జరగకూడదని భావించాడట. ఇందుకు వినాయకుడు మూషిక మద్దతు కూడా లభించింది. అయితే వినాయకుడి ఈ అలవాటు వల్ల దేవతలందరూ కలత చెందారు. తమ కష్టాలను తీర్చబని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మ యోగం నుండి ఇద్దరు కుమార్తెలు రిద్ధి మరియు సిద్ధి కనిపించారు. వారిద్దరూ బ్రహ్మదేవుని మానస పుత్రికలు. దేవతల కష్టాలు తీర్చేందుకు తన కుమార్తెలను వినాయకుడి వద్దకు బోధనల కోసం పంపారు. బ్రహ్మదేవుని ఆదేశాల మేరకు గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గర పెళ్లికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు వారిద్దరూ తన దృష్టిని మరల్చేవారు. ఇలా అందరూ క్రమంగా పెళ్లి చేసుకోవటం ప్రారంభించారు. ఒకరోజు అందరూ వివాహం చేసుకుంటున్నారని వినాయకునికి తెలిసిపోయింది. దీంతో గణపతి సిద్ధి రిద్ధిపై కోపంతో శపించడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తనను అడ్డుకుంటాడు. అదే సమయంలో వారిద్దరినీ వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు బ్రహ్మ. ఆ తరువాత వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత వీరికి 2 కుమారులు జన్మించారు. వీరి పేర్లు శుభ్ మరియు లభ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.